ఈరోజు నవంబర్ 2 మనం తెలుసుకోబోయేది కార్తీక మాసంలోని అత్యంత పవిత్రమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి గురించి. ఈ రోజు మహావిష్ణువు యోగ నిద్ర నుండి లేచి భూమి మీదకు వచ్చి భక్తుల కోరికలు తీరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం క్షీరాబ్ది ద్వాదశి నవంబర్ 2వ తేదీ ఆదివారం రోజు వచ్చింది. తిథి ఉదయం 7:30 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 5:07 వరకు కొనసాగుతుంది. ఇది కార్తీక శుద్ధ ద్వాదశి తిథి తులసి వివాహానికి అత్యంత శుభమైన రోజు. ప్రాధాన్యత పురాణాల ప్రకారం కార్తీక మాసంలో మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలో ఉంటాడు. ఏకాదశి పూర్తయిన తర్వాత ద్వాదశి రోజున ఆయన లేచి భక్తులకు దర్శనం ఇస్తాడు. ఈరోజు తులసి మొక్కను లక్ష్మీ స్వరూపంగా, ఉసిరి మొక్కను విష్ణు స్వరూపంగా పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజా విధానం ముందుగా గణపతిని పూజించి సంకల్పం చేయాలి. తర్వాత తులసి మొక్క దగ్గర శుభ్రమైన స్థలంలో ఎదురుముఖంగా కూర్చోవాలి. తులసి మొక్కను పసుపు, కుంకుమ, పూలతో అలంకరించాలి. ఉసిరి కొమ్మను విష్ణు స్వరూపంగా భావించి తులసి దగ్గర ఉంచాలి. తర్వాత షోడశోపచార పూజ చేయాలి. దీపం వెలిగించి ధూపం, దీపారాధన, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా కొబ్బరి, బెల్లం, అరటిపండ్లు, ఖర్జూరం, చెరుకు ముక్కలు సమర్పించడం శ్రేయస్కరం. ఫలితం ఈ రోజు నుంచి తులసి మొక్కను ప్రతిరోజు పూజించే అలవాటు మొదలుపెట్టండి. దాంతో కుటుంబంలో శాంతి, సంపద, ఆరోగ్యం పెరుగుతాయి. అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజు దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం. తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే అది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుందని నమ్ముతారు. శ్లోకము యాన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వదేవార్చ తులసి త్వం నమామ్యహం. అంటే తులసి మొక్క మూలంలో అన్ని తీర్థాలు, మధ్యలో అన్ని దేవతలు, తలపై అన్ని వేదాలు నివసిస్తాయని అర్థం. ముగింపు ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి పూజను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే విష్ణు పరమపదాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు మీకు అందిస్తూనే ఉంటాం.